అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్. దంపతుల మధ్య గొడవలే కారణం. కత్తితో పొడిచి చంపిన భర్త గోదావరిఖని, వెలుగు. భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం గోదావరిఖని 1 టౌన్ పిఎస్లో పెద్దపల్లి డీసీపీ పి. కరుణాకర్, ఖని ఏసీపీ ఎం. రమేష్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సున్నంబట్టివాడకు చెందిన రమాదేవిని 13 ఏండ్ల క్రితం రామగిరి మండలం పన్నూర్ జీపీ పరిధిలోని వకీల్పల్లి కృపాకర్ అలియాస్ ప్రభాకర్ పెండ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రమాదేవి వేరుగా ఉంటుంది. ఆదివారం పన్నూర్లోని ప్రభాకర్ వద్దకు రాగా ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో ఆవేశంలోనైన కృపాకర్ కత్తితో రమాదేవిని విచక్షణారహితంగా పొడవడంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. నిందితుడు పరారీ అయ్యాడు. ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో రామగిరి ఎస్ఐలు శ్రీనివాస్, దివ్యశ్రీలు ప్రత్యేక టీంలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. మంగళవారం ఓపెన్ కాస్ట్ కామన్ ఏరియా లద్నాపూర్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మృతురాలి తల్లి కమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. దంపతుల మధ్య గొడవలు, వివాదాలు ఎక్కువైతే వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి. హింస ఎదురైతే మహిళల హెల్ప్ లైన్ 1091 లేదా పోలీసులకు 100కు ఫిర్యాదు చేయండి. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. గొడవలు తీవ్రమైతే పెద్దల సహాయం లేదా చట్టపరమైన సలహా తీసుకోండి. ప్రేమ వివాహాల్లో కూడా సమస్యలు ఎదురైతే బలవంతపు నిర్ణయాలు తీసుకోకండి.